ఆయనకి ఆ వణుకు అనేది అలవాట్లేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రిపేర్ చేస్తున్నాడు ఇంకా కార్యకర్తలు సైకలాజికల్గా. కాబట్టి అతని దగ్గర ఆ భయం ఏం లేదు, ఇంకా జరుగుతాయని తెలుసు. ఇప్పుడు జగన్ కూడా కోరుకుంటున్నాడు ఇట్లా జరిగితే అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తారు. తెలుగుదేశం హింసించే ప్రతిహింస వైసీపీ వాళ్ళని, జగన్ కి మరింత స్ట్రాంగ్ కార్యకర్తలను అందించినట్టే, అంత మించి ఏం లేదు అక్కడ. కానీ ఫైనల్ గా ఏం సాధిస్తుంది ఫైనల్ గా టీడీపీ గానీ కూటమి ప్రభుత్వం గానీ అరెస్టులతో అంటే? మానసిక సంతృప్తి, తమ కార్యకర్తలను మానసికంగా సంతృప్తి పరచడం. వాళ్ళకి చుక్కలు చూపించామరా, నా కొడుకులు అయిపోయారా, అది మన దెబ్బంటే ఏంటో, ఉండేలు దెబ్బంటే ఎట్టుంటుందో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా, ఆ తృప్తి కలిగించడం, అది వాళ్ళు కోరుకున్నది, అది చేసి పెడుతున్నారు ఫైనల్ గా. అంతే అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ప్రస్తుతం అరెస్టుల పర్వం అయితే ఇంకా కొనసాగుతోంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఎవరు అనేది మొత్తం సీనియర్ నాయకుల లిస్ట్ అయితే చాంతాడుంది అంటూ కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. అందులో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఓకే, బెయిల్ తెచ్చుకోలేని వాళ్ళు, టార్గెట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు,